2026 సంవత్సరం మార్చి నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మిథున రాశి పూర్తిగా బాగాలేదు చెప్పాలి అంటే. శుక్రుడు కేతువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. ఈ రాశికి శుక్రుడు కేతువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. తర్వాత ఈ రాశికి వచ్చిన పరిస్థితి ఏమిటంటే అచ్చగా కాల సర్పదోషం పూర్తిగా పడాలి. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. మరి ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురుహో కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. ఎందుకంటే గురువు మిథునంలో ఉన్నాడు. గురువు ఈ మిథునంలో ఉన్న గురువు వల్ల వచ్చే సమస్య ఏమిటి? నోరే సరిగ్గా కుదరదు, నోటి మాటే కుదరదు. ఎవరితోనైనా మనం మాట్లాడే మాట విరుద్ధంగా ఉంటుంది. మన టైం బాగుండకపోతే మన మాట పనికి రాకుండా పోతుంది. వాళ్ళు ఏదైనా ఒక మాటకి 2 అర్థాలు వస్తూ ఉంటాయి. వాళ్ళు నిన్ను మంచిగా మాట్లాడితే కూడా 2వ రకం అర్థం తీసుకునేటట్లయితే చెడుగా ఉండి నువ్వు తిరుగుబాటు చేస్తావు. వాళ్ళేమో నీకు మంచి ఉద్దేశంతో మాట్లాడే మాట. మరి ఆ మంచి ఉద్దేశంతో మాట్లాడే మాట ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను చిన్న విషయం ఒకటి చెబుతాను. ఇప్పుడు నేను ప్రతి వాళ్ళకి ఏం చెబుతున్నానంటే, ముందు తల్లిదండ్రుల్ని భార్యని ముందు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులకి భార్యకి ఇబ్బంది కలగకుండా ఉంటే నీవెంతైనా అభివృద్ధికి వస్తావు అని నేను చెప్పాను అనుకుందాం. కొంతసేపు నువ్వు తల్లిదండ్రులని భార్యని చూడకుండా ఉన్నట్లయితే నీకు వెంటనే నీకేదో తెలిసింది నాకు చెప్పాడని నీకు కోపం వస్తుంది. అయితే నువ్వు తల్లిదండ్రులని భార్యని సరిగా చూడటం లేదు అనేది నీకు తెలుసు, కానీ నాకు మాత్రం తెలియదు. ఇది మంచిది కాదు, దీనివల్ల ఇబ్బంది పడతావు అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మిథున రాశిలో ఉన్న పరిస్థితి ఏంటంటే కుటుంబంలో రకరకాలైన కలహాలు వస్తాయి, కానీ వాళ్ళని సక్రమంగా చూసుకుంటానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. అందరూ కూడా ఎదురు తిరిగి మన మాట వినకుండా ఉంటారు. వినని వాళ్ళని ఏం చేయగలుగుతాం? ఏమి చేయలేము. అటువంటిప్పుడు నేను చెబుతున్నా ఎట్లా ఉంది, నీకు విరుద్ధంగా ఉంది. వాడు నా మాట వింటలేదు, నన్ను చూడమని చెబితే నేనెట్టా చూస్తాను అనేటువంటి కోపం నీకు వస్తుంది. ఇట్లా సమస్యలు బాగా లేనప్పుడు అన్ని సమస్యలుగానే ఉంటాయి. మరి ఏదైనా ఎట్లా ఉంటుంది అంటే సమస్య ఎవరికైనా సరే, నేను నిన్నటిదాకా బాగా సమస్య పడ్డా చెబుతున్నా కదా, నిన్నటిదాకా పడ్డ సమస్య మరి మొన్నటిదాకా పూర్తిగా సమస్య నిన్నటి నుంచి మార్పు వచ్చింది. ఈ మార్పు వచ్చేంత వరకు ఓర్పు అనేది చాలా అవసరం. ఈ ఓర్పు ఎట్లా ఉండాలి అంటే, అవతల వాడు ఎంత పొరపాటు చేసినా ఎంత విరుద్ధంగా ఉన్నా ఏదో మంచిగా చెబుతూ ఉండాలి. కానీ నువ్వు ఈ తప్పు చేశావు అని వేలు పెట్టి చూపించేటట్లయితే నిన్ను 3 వేలు చూపిస్తున్నాయి. అట్లా చూపించకుండా సర్దుకుంటూ టైం బాగాలేదు, ఈ టైం బాగాలేనందువల్ల ఇబ్బంది పడుతున్నాను అని నీ ఇష్టదైవాన్ని పూజించడం, ఇష్టదైవాన్ని ప్రేమించడం ఎక్కడి దాకా వద్దండి. నీకు శత్రువు ఉన్నాడు, వాడు కట్టో కర్రో తీసుకొని వస్తాడు కొట్టడానికి. నన్ను క్షమించుకొని కాళ్ళు పట్టుకుంటే వాడు ఆ పని చేయగలడా? ఎవడో పరమమూర్ఖుడు అయితే చేస్తాడు, కానీ మంచివాడు ఆ పని చేయలేడు. అట్లాగే ఇవాళ కుటుంబ సమస్యలు అట్లా ఉన్నాయి. ఎందుకంటే ఎవరికో చెప్పట్లా, మిథున రాశిని గురించే చెబుతున్నాను ప్రత్యేకించి. ఈ మిథున రాశిలో సమస్యలు బాగా ఎక్కువగా ఉండేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాలసర్ప దోషం రాహుకేతువుల మధ్యలో పడ్డాయి. ఈ కేతువు యొక్క స్వభావం ఎంత ఉంటుందంటే, కేతుశ్చికి ధ్వజోధూముల ఉత్పాతో బహురూపకృత. చెడుగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే కనీసం తన జుట్టుతో బీక్కుంటాడు. ఊరికినే బీక్కోవడం కాదు, ఊడే చెట్టుగా బీక్కుంటాడు. ఎందుకులో జుట్టు అట్లా బీక్కుంటున్నావంటే ఎందుకు బీక్కుంటున్నాడో వాడికి అర్థం కాదు. కానీ ఈ రాశివాడికి కేతువు బాగున్నాడు. కాలసర్పదోషం ఉన్నా కూడా కేతువు తృతీయంలో బాగున్నాడు. అయితే
ఈ కేతువు బాగున్నా కూడా ఏమవుతుంది, రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడడం చేత మంచిగా నువ్వు చెప్పినా కూడా అవతల వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఇంటికి పోయావు, నీకు ప్రత్యేకమైన మిత్రుల దగ్గరికి వెళ్ళావు, ఇంట్లో బాగానే పిల్లాడు కనపడ్డాడు, అరే మీ నాన్న ఏం చేస్తున్నాడురా, వంట చేస్తున్నాడు, మేమేం చేస్తుందిరా, గడ్డం చేసుకుంటుంది అంటాడు. వాడు వ్యంగ్యంగానే మాట్లాడాడు. మరి అప్పుడు కోపం వస్తుంది. కోపం వచ్చేదంటే అరే మేము గడ్డం చేసుకోవటం ఏందిరా అంటే సరిగ్గా లెక్క ఏంటంటే వాడు నాన్నని అమ్మ అని పిలుస్తాడు, అమ్మని నాన్న అని పిలుస్తాడు. అంటే అమ్మ ఏం చేస్తుందిరా గడ్డం అంటే అమ్మని నాన్న అని పిలుస్తున్నాడు కదా. ఇట్లాంటి తేడాలు వస్తాయి. ఇట్లాంటి సమయాల్లో ఇట్లాంటి మాటలు విరుద్ధంగా వస్తాయి. ఇట్లాంటి సమస్యల వల్ల ఇబ్బందులు రావడానికి బాగా అవకాశం ఉంది. సరిగ్గా చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు ఒకడు, కేతువు ఒకడు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం జాతకం చూపించుకోవాలి. ఈ మిథున రాశి ఎట్లా వచ్చింది, మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1 పాదం, ఈ 9 పాదాలు కలిసి మిథున రాశి అయింది. ఈ మిథున రాశి వాళ్ళ పరిస్థితులు విద్యార్థులకి మాత్రం చాలా కష్టదశగా ఉంది. మరి ఇళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఇళ్ళు కట్టేవాళ్ళు, ఇళ్ళ బ్రోకర్సు, మరి బిల్డర్సు, ఇంటి పనులు చేసేవాళ్ళు, ఇంటికి సంబంధించినటువంటి మెటీరియల్ అమ్ముకునే వాళ్ళకి బాగుంది. వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి చాలా బాగుంది. ఈ వివాహం అవటమే కాదు, వివాహమైన వాళ్ళకి సంతానం కలగటానికి చాలా బాగుంది. అయితే భార్యాభర్తల యొక్క వ్యవస్థ చాలా బాగున్నది, అన్యోన్యత బాగా ఉంటుంది. ఒకవేళ వివాహం కాకపోతే వివాహం కావడానికి అవకాశం ఉంది. అయ్యా వివాహం కావడానికి నీకు అవకాశం ఉంది అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఆడపిల్లలు తక్కువ ఉన్నారు, పిల్లలు దొరకట్లే, నీకు వివాహం కావడానికి బాగా అవకాశం ఉందని అనక కానీ దొరికిన పిల్లలు వెంటనే నేను చేసుకుంటానంటే చాలా తప్పు. ఎందుకంటే నీ జాతకం ఆమె జాతకం కలిసిందో లేదో చూడాలి. లేకపోతే నేను ప్రేమించుకున్నామండి మేమిద్దరం పెళ్లి చేసుకుంటామంటే అది మీ ఇద్దరికి కలిసిందా లేదా చూడకుండా పెళ్లి చేసుకుంటే నువ్వు ఇబ్బంది పడతావు. ఇప్పుడు నువ్వు బాగుందని చెప్తావు కదా అని నన్ను అనకూడదు. ఎందుకంటే ప్రతిదానికి ఒక విధానం ఉంటూ ఉంది. ప్రతిదానికి విధానం ఎట్లా ఉంటుంది, అదే చొక్కా కుట్టించుకున్నావు అనుకో, నీకు సరిపోయే అది కుట్టించుకుంటే పర్వాలేదండి. సన్నటి వాడిని అలా సైడ్ చొక్కా దొరుకుంటే ఎట్లా ఉంటుంది, గంగాళలాగా ఉంటుంది. అట్లాగే నీకు ఏది నప్పుతుంది, ఏదైతే నీకు సరిపోతుంది అనేటువంటి విచక్షణ జ్ఞానం కలిగి విచక్షణగా చూసి నీవు మరి వివాహం చేసుకోవడం చాలా అవసరం. అట్లా కాకుండా ఇందులో ముఖ్యంగా చెప్పాలి అంటే వివాహ వ్యవస్థలో చాలా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. తొందరపడుతున్నారు, వివాహం చేసుకుంటున్నారు, ఉద్యోగం చేసే చోట ప్రేమించుకున్నా ఉంటున్నారు. ఈ ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, తొందరపడి పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత పెద్దవాళ్ళ నిర్ణయం లేకుండా చేసుకొని తర్వాత వైరం వచ్చేసి కోర్టుకు ఎక్కుతున్నారు. ఇటువంటివన్నీ కూడా బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి వివాహం చేసుకోవాలంటే షష్టాష్టకాలు ఉండకూడదు, కాల సర్పదోషం ఉండకూడదు, కుజ దోషం ఉండకూడదు. ఇటువంటివన్నీ కూడా చూసి పెళ్ళిళ్ళు చేసుకోవడం చాలా అవసరం. అయితే ఈ రాశి వాళ్ళకి మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కానీ, మరి వ్యవసాయదారులకు కానీ, తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ, కళాకారులకు మాత్రం బాగుంది. మిగతా ఏ సంబంధించిన వాళ్ళకి కూడా పూర్తిగా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసుకొని జాగ్రత్తగా ప్రవర్తిస్తే ఎంతైనా మంచిది. స్వస్తి.